హాయ్ ఫ్రెండ్స్, వీడియోలో చూస్తున్నారుగా ఈ అందమైన చెట్టు, ఈ ఉన్నటువంటి గుండ్రటి పూలతో ఉన్నటువంటి చెట్టు పేరు కదంబం అని పిలుస్తారు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి ఈ కదంబ చెట్టు మీద ఉంటుంది. అందుకోసమే కదంబ వనవాసిని అని పిలుస్తారు. బొటానికల్ పరిభాషలో దీనిని ఆంతోసెఫాలస్ కదంబ అని పిలుస్తారు. రూబియస్ బొటానిక్ కుటుంబానికి చెందినటువంటి ఈ మొక్క గుండ్రటి లేత రంగు గుండ్రటి పుష్పాలను కలిగి ఉంటుంది. తులు ప్రాంతంలోను కేరళ ప్రాంతంలోని ప్రజలు కదంబ ఉత్సవాలు జరుపుకుంటారు. కదంబ చెట్టు కొమ్మలను పూలను తీసుకొచ్చి పూజలు చేస్తారు. అంతేకాకుండా మధుర మీనాక్షి ఆలయంలో ఇప్పటికి కూడా ఒక గొప్ప కదంబ చెట్టు ఉంది. ఆ చెట్టు మీద అమ్మవారు నివసిస్తుందని భక్తుల అభిప్రాయము. కేరళ రాష్ట్రంలో ఫెస్టివల్ ఆఫ్ కదంబ అని ఒక మంచి ఉత్సవాన్ని జరుపుతారు. అంతేకాకుండా హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శతభిష నక్షత్రానికి స్థానంలో ఈ కదంబ చెట్టును నాటి పూజిస్తారు. అంటే శతభిష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆ కదంబ చెట్టును పూజించాలని ఒక సాంప్రదాయం ఉంది. నక్షత్ర వనంలో కూడా ఈ కదంబ చెట్టును నాటి పూజిస్తారు. ఇలాంటి గొప్ప ప్రాముఖ్యత గల చెట్టు కదంబము. ఈ కదంబ కాయల రసాన్ని తీసుకుంటే జ్వరాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లం కూడా తగ్గిస్తుంది ఈ కదంబము. ఈ మధ్యకాలంలో వీటిని దేవాలయాలలోనూ మరి రహదారి చుట్టుపక్కల కూడా నాటుతున్నారు. మీరు కూడా ప్రయత్నించండి. ఆ లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందండి.